తిరుపతి రైతులకు న్యాయం చేయాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా ఐజే మండలం బింగితోటి గ్రామం రైతులు దాదాపు ఒక 300 మంది రైతులు ఇక్కడ రోడ్డు పైన ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే వాళ్లకు కంపెనీలు రైతులకు సంబంధం లేకుండా మధ్యాహ్నం ఆర్గనైజర్ అనే వ్యవస్థ నడుస్తూ ఆర్గనైజర్ వీళ్ళని దోపిడీ చేశారంటూ వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అయితే ప్రస్తుతం ఇప్పుడు 60 రోజుల చెట్లని తీసేయాలంటూ కేవలం ఎకరాకు 200 ప్యాకెట్లు మాత్రమే కొంటామని నిబంధన పెడుతూ రైతులు మోసం చేస్తున్నారంటే ఈరోజు ధర్నాకు దిగారు. మరి వీళ్ళకున్న బాధలు ఏంటో వీళ్ళకి తెలుసుకుందాం. కారణం ఈ రోడ్డుకి ఎక్కడిక ముఖ్య కారణం ఏమిటంటే గత సంవత్సరం ఇదే గ్రామంలోనే ఒక రైతు 8 క్వింటాల వరకు పండించడం జరిగింది. మరి ఈ సంవత్సరం వచ్చేసరికి ఏమైందంటే ఎకరాకు 2 క్వింటాలు తీసుకుంటాము, పెట్టుబడికి ఒక రూపాయి ఇచ్చే ప్రసక్తే లేదు, మీ ఇష్టం ఉంటే పండించుకోవచ్చు, లేదంటే మొక్కలను పెరికేసుకొని వేరే సాగు చేసుకోండి అని ఈ రోజు 45 రోజులు అంటే దాదాపు ఎకరాకు 50,000 ఖర్చు అయింది ఈ రోజు వరకు. మరి 50,000 రైతు నష్టపోతుంటే మేము 5,000 రూపాయలు ఇస్తాం, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆర్గనైజర్ చెప్పి మోసం చేస్తున్నారు. మరి అదేవిధంగా మొన్న సంవత్సరం కానీ గత సంవత్సరం మా గ్రామంలో కాదు గద్వాల జిల్లాలోనే ఈ సీడ్ పత్తిలో ఎర్ర తెగులు వచ్చి దాదాపు రైతులు లక్షలు పెట్టుబడి పెడితే ఆర్గనైజర్లు డేట్ నుండి ఒక్కరోజు గంట వరకు కూడా మా రైతుల దగ్గర ముక్కు పిండి వసూలు చేసినారు వడ్డీల రూపంలో. మరి ఆ రోజు లాస్ అయితే మా దగ్గర డబ్బులు వసూలు చేసినారు. పోయిన సంవత్సరం ఏదో ప్రకృతి మా రైతులకు అనుకూలీకరించి మాకి 5 వండే ఎకరా 6-7 పండించడం జరిగింది. 1 క్వింటాల్ 2 క్వింటాలు 2 క్వింటాలు 3 క్వింటాలు ఎక్కువ పండేసరికి రైతుని ఎలాగైనా లాస్ చేయాలి ఈ సంవత్సరం అని చెప్పి మా రైతులకి ఇప్పుడు సీడ్ క్రాస్ స్టార్టింగ్ చేసే దశలో సీడ్ ఆర్గనైజర్లు సీడ్ పద్ధతులు పెరికేయాలని చెప్తున్నారు. మరి దీని మీద దృష్టి సారించి గౌరవ కలెక్టర్ గారు కానీ వ్యవసాయ సంబంధించిన ఆఫీసర్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాకు న్యాయం చేసే విధంగా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం.